మన ముఖ్య అతిథి డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్లన్న, అట్లాగే స్థానిక పిట్ సెక్రటరీ బండి మల్లేష్, జిఎం కమిటీ మెంబర్ గండి ప్రసాద్, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సతీష్ భోగా, సంఖ్య అశోక్, మన రాజేందర్ గారు, అట్లాగే మహేందర్, ప్రియమైన కామ్రేడ్స్, సోదరి మల్లారా, నేను 12 సంవత్సరాలు సిఎస్పి 1లో పనిచేశాను. స్పెషల్ డైరెక్టర్గా ఏరియా హాస్పిటల్లో రిటైర్ అయినా. రాజకీయాలు ఏమైనా, యూనియన్లు ఏమైనప్పటికీ దుష్ప్రచారం చేసే సంస్కృతి సిఎస్పి 1లో లేకుండే. ఇప్పుడు ఒక కొత్త ఆనవాయితీ మొదలైంది. రాజకీయాలు, యూనియన్లు ఏమైనా కానీ బ్యాడ్ ప్రాపగండా చేసేటటువంటి బ్యాడ్ నేచర్ అనేది ఏ యూనియన్ కార్యకర్తకున్నా, ఏ యూనియన్ నాయకునికున్నా అది ఖండించవలసినటువంటి విషయం, తీవ్రమైనటువంటి విషయం. ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగిన విషయాలని మన వాళ్ళు చెప్పారు. స్థానికంగా డిపార్ట్మెంట్ లెవెల్లో మాట్లాడి పరిష్కరించుకుంటే సరిపోయేది. దీన్ని ఆసరాగా చేసుకొని ఏఐటీసీని ఏ రకంగా దెబ్బగొట్టాలని వాళ్ళకు అర్థం కాక ఆఖరుకు మంత్రాలు తంత్రాలు అనే ఒక మంత్రాన్ని ప్రయోగించారు. సీతారామయ్య గారి బొమ్మ వేశారు. మాయల ఫకీర్ బొమ్మ కూడా పైన ఉన్నది. అంటే పాతాల భైరవి నాటికి, మాయా బజార్ నాటికి తీసుకుపోతారు మీరు జనాన్ని. అంటే దేశం ముందుకు పోతుందా, వెనుకకు పోతుందా? కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు వ్యాప్తి చేయటం ఒకటి, ఇది చాలా సీరియస్ విషయం. స్థానికంగా హెచ్ఎంఎస్ నాయకులు ఎవరున్నా, దుర్గం సీన్ కానీ, వర్గం సీన్ కానీ, ఎవరైనా కానీ ఆ పోస్టర్ పెట్టడానికి కారణమైనటువంటి హెచ్ఎంఎస్ నాయకులు కూడా క్షమాపణ చెప్పవలసిందే. లేకపోతే దానికి సంబంధించి కూడా యూనియన్ పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు చర్యలు తీసుకోవడానికి ఏఐటీసీ వెనుకాడబోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి స్థానిక సమస్యలను పరిష్కరించుకునే కాడికి పక్కకు పోయి హెచ్ఎంఎస్ పేరు మీద అసలు ఇక్కడ జరిగిన విషయానికి, ఆ పోస్టర్కి, సీతారామయ్య గారికి, హెచ్ఎంఎస్కి ఈ సంబంధాలు ఏంది? ఏఐటీసీకి సంబంధం ఏంది? సీతారామయ్య గారు వచ్చి ఇక్కడ రాజేశ్వరరావుకు చెప్పిండా మంత్రం చేయమని చెప్పి, లేకపోతే ఆ కాలి మీద రాసుకోమని చెప్పి? పోనీ సీతారామయ్య గారి అంత పెద్ద నాయకుని బొమ్మ ఆయన పిట్ సెక్రటరీ స్థాయి నుంచి ఇప్పుడు అధ్యక్షుడి వరకు వచ్చాడు. రామకృష్ణాపూర్కి ఆయన ఒకసారి సర్పంచ్, వాళ్ళ భార్య సర్పంచ్. ఆ రకంగా అక్కడ కూడా రాజకీయంగా అనేక సేవలు చేసాడు. పర్మనెంట్ వేజ్బడి మెంబర్గా, శాశ్వత సభ్యునిగా ఆయన ఉన్నాడు. అంటే అంత పెద్ద నాయకుడిని నీచంగా బదనాము చేయడానికి ఎంత కుట్ర జరుగుతున్నది గమనించండి. పోనీ ఎల్లన్న బొమ్మ వేసినా, నా బొమ్మ వేసినా కొద్దిగా అది వేరే తీరు ఉండేది కావచ్చు. అందుకని నేను అనేది ఏమిటంటే, మూఢనమ్మకాల వైపు జనాన్ని తీసుకుపోకండి. ఈ మూఢనమ్మకాల పేరు మీద, మంత్రాలు తంత్రాల పేరు మీద కార్మికులను అయోమయానికి గురి చేయకండి. ఇంకొకటి ఏం రాశారు దాని మీద? ఏఐటీసీ కొత్త చరిత్ర. సన్నాసులారా, చరిత్ర అంటేనే ఏఐటీసీ సింగరేణి. సింగరేణికి ఎంత చరిత్ర ఉన్నదో ఏఐటీసీకి అంత చరిత్ర ఉన్నది. కాబట్టి చరిత్ర సృష్టించింది ఏఐటీసీ, అనేక హక్కులు సాధించింది ఏఐటీసీ. ఎవరికి చరిత్ర లేదు. అధికారం ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా, ఎంపీలు ఉన్నా లేకున్నా, కార్మికుల బలంతో, కార్మికుల మద్దతుతో గెలుస్తున్న యూనియన్ ఏఐటీసీ. కేవలం కార్మికుల అండదండలతో నడిచే యూనియన్ ఏఐటీసీ. ఇది చరిత్ర. చరిత్రహీనులు, చరిత్ర లేని వాళ్ళు ఏఐటీసీ కొత్త చరిత్ర అంటారు. కొత్త చరిత్ర, పాత చరిత్ర కాదు, చరిత్ర ఏఐటీసీ. అది గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. మీరు అనవసరంగా ఆధునిక యుగంలో లేనిపోని సృష్టించవద్దని చెప్పి మనవి చేస్తున్నా. ఇంకొకటి, బాధపడుతున్న కార్మికులు కూడా నేను భరోసా ఇస్తున్నా. ఎవరైతే ఆ పేరు రాయబడి ఆయన కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతున్నారో మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి. నేను భరోసా ఇస్తున్నా. మంత్రాలు చేసేవాడు ఎవడైనా ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, నాకు మంత్రం చేయమని చెప్తున్నా. నేను చెప్తున్నా హేతువాదిగా, కమ్యూనిస్టుగా. మంత్రాలను తంత్రాలు నమ్మే వాళ్ళం కాదు, ఇటువంటి మూఢనమ్మకాలు ప్రచారం చేసే వాళ్ళం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఊళ్ళో పెద్దెవరిని కొలిచారు. కొలిచినప్పుడు ఆ డుబ్బులైనకు మా నాయనకు కొట్లాట అయింది. కొట్లాట అయితే ఏది డబ్బులు ఇచ్చే కాడ, ఆయనకు ఇచ్చే కట్నం కాడ మా నాయనకు కోపం వచ్చింది. డుబ్బులైన కొట్టిండు. ఆ పెద్దవారిని తవ్వి అవతల పారేసాడు.
ఆడు మంత్రం చేస్తాడని చెప్పి అందరూ భయపడ్డారు. కానీ మా నాయన 85 సంవత్సరాలు బతికిండు. కాబట్టి చెప్పే విషయం ఏమిటంటే ఇటువంటి అపోహలకు, అజ్ఞానానికి, అవివేకానికి తావులేని కాలం ఇది. ఇటువంటి కాలంలో మీరంతా అటువంటి తప్పిదాలు ప్రచారం చేయవద్దని మనవి చేస్తూ, ఇక హెచ్ఎంఎస్ సంగతి. గతంలో 2 డివిజన్లు గెలిచారు, తర్వాత 1కి వచ్చారు, ఇప్పుడు 0కి వచ్చారు. పోయినసారి 7వసారి గుర్తింపు ఎన్నికల్లో ఒక ఏరియాలో 4 ఓట్లు వచ్చినాయి, ఒక డివిజన్లో 3 ఓట్లు, ఒక దగ్గర 11 ఓట్లు, ఒక దగ్గర 0. ఇటువంటి జీరోగాలు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్ముతారు? ఆయన వెనుకున్న నాయకులు ఎవరు లేరు. ఆయన ఏకలింగం. మరి ఆ ఏకలింగము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక రాజకీయ నిరుద్యోగిని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రాజకీయ నిరుద్యోగి ఎవరో మనకు తెలుసు. పుట్టింటోళ్ళు తరిమేస్తే అన్నట్టు పుట్టింటోళ్ళు తరిమేసారు. తండ్రి ఎల్లగొట్టిండు, అన్న ఎల్లగొట్టిండు, ఆఖరుకు బందీపోట్లు, గజ దొంగలు ఉండే జైలుకు పోయి వచ్చింది. మన తల్లులు చెల్లెలు బతుకమ్మలు ఆడనట్టు మనల్ని బతుకమ్మలు ఆడించి బరండి కేసులో దొరికి తీహార్ జైలుకు పోయి వచ్చింది. ఎమ్మెల్సీ పోయింది, ఎంపీ పోయింది. ఆ రాజకీయ నిరుద్యోగి, ఈ ఏకలింగం ఇద్దరు కలిసి సింగరేణిని రక్షిస్తారట. ఇంకా చాలామంది కార్మికులు కోరుకుంటారట ఆమెనే, కవిత గారే రావాలి, సింగరేణిని రక్షించాలి. ఇక అలాంటి ఆమెని కోరుకుంటే సింగరేణి పరిస్థితి ఎట్లుంటుందో మనకు అర్థమవుతుంది. అందుకని చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద పోస్టులుగా తయారు చేసి ఈ హెచ్ఎంఎస్ నాయకుడు పనిగట్టుకొని ప్రతిరోజు ఏఐటీసీ జపం చేయండి ఆయనకు తెల్లారు. అందుకని ఆయన వినాయక స్తోత్రము, విఘ్నేశ్వర మంత్రం లాగా ప్రతిరోజు ఏఐటీసీని జపిస్తూ ఉంటే మాకు శుభసూచకమే అది. కాబట్టి అటువంటి ఆశీర్వాదమే అని భావిస్తాం మేము. కనుక హెచ్ఎంఎస్ నాయకులకు చెప్పేది ఏమిటంటే ఇటువంటి ప్రచారాలు చేయడానికి మీరు సాహసిస్తే కార్మిక క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. స్థానిక నాయకులు ఎవరున్నా సరే దీనికి బాధ్యత వహించాలి. ఈ హెచ్ఎంఎస్ పోస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలి. అవసరమైతే ముక్కు భూమికి రాయాలి. మంత్రాలు తంత్రాలు పెట్టి సీతారామయ్య గారి బొమ్మ పెట్టి ఏఐటీసీని బదనాం చేయడానికి ఇంకా వేరే కారణాలు దొరకలేదా మీకు? అసలు గుర్తింపు సంఘంగా గెలిచింది ఏఐటీసీ ఏం సాధించింది అని ఒక పోస్టర్ పెట్టండి. ఏం సాధించడమో మేము చెప్తాం. 4 సార్లు గెలిచి ఏం సాధించారంటారు. ఎప్పుడెప్పుడు ఏమేమి సాధించడమో మా దగ్గర పెద్ద లిస్ట్ ఉన్నది. కరపత్రం తెస్తాం, మీ ముందు పెడతాం. కాబట్టి ఏఐటీసీ ఏమీ సాధించకపోతే 7 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు ఎందుకు గెలుస్తుంది అర్థం చేసుకోవాలి. మళ్ళా అందరికీ లేనిపోని ఆశలు కల్పించేది కాదు, దురాశలు పెట్టేది కాదు. ఏఐటీసీ నీతిగా నిజాయితీగా పనిచేసేది, చరిత్ర కలిగింది, ఘనమైన చరిత్ర, అనేక మంది నాయకులు బలిదానం చేసిన చరిత్ర, అమరవీరులు అందించిన యూనియన్ మనది. భాస్కరరావు గారు వట్టిగానే చచ్చిపోయారా? ఇంట్లో కూర్చుంటే బతికేటోడు కదా. ఏఐటీసీ నమ్ముకున్న అబ్రాహం చనిపోయాడు, కత్తుల కుమరాయ్ చనిపోయాడు, బొల్లెద్దుల ఆనందం చనిపోయాడు. అనేక మంది ఈ యూనియన్ కోసం బలిదానం చేసిన నర్సయ్య గారు శ్రీరాంపూర్లో. అందుకని ఇది ఒక రక్త చరిత్ర. అందుకొరకు ఇటువంటి త్యాగధనుల యూనియన్ను, ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన యూనియన్ను కొత్త చరిత్ర అని, మంత్రాలని, తంత్రాలని, కుతంత్రాల జోలికి పోవద్దు. ఈ కుతంత్రంగా నమ్మొద్దు. కుతంత్రాలు చేసేటటువంటి ఈ కుహన సోషల్ మీడియాను నమ్మవద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఈ సందర్భంగా సిఎస్పి కార్మికులు వాస్తవాలు అర్థం చేసుకోండి. ఏఐటీసీ యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను గమనించండి. మరొకసారి ఇటువంటి వాళ్ళ